అంటే నర్సాపూర్ సభలో ఏం మాట్లాడినా లేదు. కానీ డెఫినెట్గా చార్మినార్ జోన్లో కలిపే విధంగా నేను కూడా ప్రయత్నం చేస్తా, కల్పించే విధంగా మరి నేను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతా, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా అని చెప్పి మీ అందరూ కూడా 10 ఏళ్ళు కదా ఉన్నది. వాళ్ళు మోసం చేసి వాళ్ళ తప్పును కప్పుపుచ్చుకోవడానికి పక్కన వాళ్ళ మీద బురద చల్లుతామంటే ఎవరు ఒప్పుకునేదానికి సిద్ధంగా లేరు. ప్రజలు వాళ్ళు చేసిన పనులకే వాళ్ళని దేనితో కొట్టాలో దాంతో కొట్టారు. ఎవరు మోసం చేసారు, ఏం మాట్లాడారు? అది ప్రభుత్వం వచ్చే నెల రోజులు అవుతుంది, ఎట్లా మోసం చేస్తారండి? ప్రభుత్వం వచ్చే నెల రోజులు అవుతున్నది, ఎట్లా మోసం ఎవరు చేసారు, ఎట్లా చేసారు? మాట్లాడేటోని కన్నా బుద్ధి, సిగ్గు, శరం ఏమైనా ఉండాలి కదా. ఇప్పుడు మాట్లాడేటోడికి మాజీ మంత్రి, పక్కన నుంచి సిద్దిపేట ఎమ్మెల్యే, ఏమన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి కదా, బుద్ధి ఉండాలి కదా. ఏది పడితే అది పనికిరాని మాటలు మాట్లాడారు కాబట్టి ప్రజలు తరిమి కొట్టిరు. ఇంకా మాట్లాడితే ఈసారి వేరేలా కొడుతుంది. ఇంకా